కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు కూడా ఆంధ్రప్రదేశ్కు షర్మిలకు అప్పగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ ప్రక్రియ అంతా పూర్తయింది అన్నటువంటి నేపథ్యంలో మీరు చెప్పినట్లు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకురావడానికి ఏ రకంగా ప్రయత్నం చేస్తుంది? ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో వైఎస్ఆర్సీపీ వారు కాంటాక్ట్లో ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. బహుశా ఒకవేళ ఇదే జరిగితే వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతమంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది? రవీంద్ర, ఇప్పటికే దాదాపుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో టచ్లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా బెంగళూరుకు సంబంధించినటువంటి కర్ణాటక కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్గా పేరుబడినటువంటి డీకే శివకుమార్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పలువురు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలతో టచ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళందరితో కూడా ఈపాటికే ఆయన మంతనాలు జరిపి షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరిన మరుక్షణమే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే విధంగా అన్ని రకాల మార్గాలను కూడా సుగమం చేసినట్లుగా కూడా చాలా స్పష్టంగా సంకేతాలు అంతా ఉన్నాయి. ఇప్పటికే అసంతృప్త నేతలు ప్రధానంగా మంగళగిరికి సంబంధించినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే బహిరంగ తాను షర్మిల వెనుక నడవబోతున్నానని కూడా చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి పరిస్థితి. అదే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినటువంటి నేతలు చాలామంది కూడా ఇప్పటికే డీకే శివకుమార్తో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇటీవల కొద్ది రోజుల క్రితం బెంగళూరులో సమావేశమై తామంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా డీకే శివకుమార్కు చాలా స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే షర్మిల రేపు 4వ తారీఖున కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం వాళ్ళంతా కూడా కాంగ్రెస్ గూటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. షర్మిలతో పాటు వైఎస్ సునీత రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. కడప పార్లమెంటు పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి సునీతారెడ్డి కూడా పోటీ చేసే అవకాశాలు తెలుస్తూ ఉంది. గతంలో ఆమె తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి కూడా చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. కాబట్టి తాను కాంగ్రెస్ పార్టీ నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో సునీతారెడ్డి ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఒకవేళ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన పక్షంలో ఆమె కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా పిసిసి పగ్గాలను ఆమెకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఇదే విషయంపై ఒక స్పష్టత కూడా ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలన్నీ కూడా షర్మిల కనుసన్నలోనే రాబోయే రోజుల్లో కొనసాగబోతున్నట్లు కూడా అధినాయకత్వం చాలా స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తూ ఉంది. రవీంద్ర, రామకృష్ణ, ఇంకో విషయం చెప్పండి. ముఖ్యంగా ఎన్నికలకు ఇంకా దాదాపు 4-5 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పటికే ఐసీయూ మీద ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి క్యాడర్ కనుక షర్మిలాగా భావిస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఏకతాటిపైకి తీసుకువెళ్ళటానికి, అలాగే పార్టీని రాష్ట్రంలో ఒక స్థాయిలో నడిపించడానికి, ఈవిడికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అలా వచ్చే క్రమంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి ఇతర పార్టీల నుంచి వస్తే గనక అసలు ఏ రకంగా ఉంటుంది రాజకీయం? ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాలు ఏమని చర్చించుకుంటున్నాయి? రాజకీయ నిపుణులు ఏమంటున్నారు? రవీంద్ర, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రాభవాన్ని కోల్పోయింది. గత ఎన్నికల్లో కూడా పెద్దగా ప్రభావం చూపించలేనటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. రాబోయే ఎన్నికల 2024 ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాలు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి మేలు కలిగించేవిగా ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవటం, దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టి కొత్త ముఖాలను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తుంటాం. దీంతో ఎమ్మెల్యే టికెట్లు ఎవరికైతే రావో వాళ్ళంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తామంతా కూడా ఇతర పార్టీలోకి వెళ్ళే ఆలోచన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతుండటం,
కాంగ్రెస్కు సంబంధించినటువంటి రాష్ట్ర పగ్గాలకు ఆమె చేపట్టబోతుండటంతో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్త నేతల్లో కొంత ఆశలు చిగురించాయి. తాము రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరితే అక్కడి నుంచి టికెట్లు పొంది తిరిగి ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్న ఆలోచన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే సుమారుగా ఒక 40 మంది వైఎస్ఆర్సీపీ నేతలు షర్మిలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. మరోవైపు చూసుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరకుండా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఎవరైతే సుబ్బారెడ్డి ఉన్నారో సుబ్బారెడ్డి ఒక రాయబారిగా షర్మిల వద్దకు పంపినట్లు తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరొద్దని కూడా ఆమెకు సూచించినట్లు తెలుస్తూ ఉంది. అయితే షర్మిల మాత్రం సుబ్బారెడ్డి చెప్పినటువంటి మాటలకు ఏమాత్రం అంగీకరించినటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లు మనకు సమాచారం అంతా ఉంది. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కూడా ఖరాఖండిగా సుబ్బారెడ్డికి చెప్పినట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇక గత్యంతరంలో లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రస్తుతం ఏం చేయబోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా అందరిలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు మారుస్తాడా లేదంటే ఆ మార్చాలన్నటువంటి ఆలోచనను వెనక్కి తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన అంశం. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో షర్మిల గనక కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమై వాళ్ళు ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టం కలిగే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషణ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రవీంద్ర, రామకృష్ణ, ఇంకో విషయం చెప్పండి. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మొండి చేయి చూపించింది, మోసం చేసింది అనేది కూడా బాగా నాటుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా అంటే రాజకీయ వర్గాలు ఏమని చర్చించుకుంటున్నాయి? రైట్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, వేగంగా మారుతున్నాయి, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం గమనిస్తే ఆ సిట్టింగ్లను మారుస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది అధిష్టానం. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల రాబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఆవిడ చేతికిస్తే గనుక హస్తం పార్టీ దూసుకు వెళ్ళిపోతుంది అనే ఆలోచనలో ఏఐసీసీ ముఖ్యంగా అధిష్టానం ఉంది. మొన్న జరిగినటువంటి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది, అలాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెట్టినటువంటి అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తుంది. రామకృష్ణ, చెప్పండి, అంటే ముఖ్యంగా ఓవరాల్గా చూస్తే కనుక ఏ రకమైనటువంటి ప్రభావం చూపించగలదు? ఇప్పటికే తెలంగాణ ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు చాలా మోసం చేసింది, విభజన హామీలను కూడా నిలబెట్టుకోలేకపోయింది. దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా అదే రకమైనటువంటి వైఖరిని కలిగి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందంటే ఏం చెప్తారు? రవీంద్ర, ప్రధానంగా మనం చెప్పుకోదలిస్తే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధమైనటువంటి ప్రణాళికలను అమలుపరిచి ఇటు తెలంగాణలో కూడా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఊహించని రీతిలో సక్సెస్ సాధించి అక్కడ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మిగిలి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏదో విధంగా పాగా వేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపించింది. గత ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఏ మేరకు కూడా కనిపించలేదు. అయితే ప్రస్తుతం అటు తెలంగాణలో కర్ణాటకలో రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ
ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి పునర్వైభవం వచ్చే పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైనటువంటి ఆలోచన చేసింది. ఎవరైతే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని ఏర్పాటు చేసుకున్నటువంటి షర్మిలను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఇక్కడి నుంచి పిసిసి పగ్గాలు అప్పచెప్పి కాంగ్రెస్ పార్టీ తిరిగి బలోపేతం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికను కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతా ఉంది. ఒక రకంగా వాళ్ళ ఆలోచన రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావటానికి ఇది చాలా కీలకం కాబోతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే షర్మిల వస్తే కనుక అటు పాత తరం ఎవరైతే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తిరిగి సొంత గూటుకి చేరుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడ ఉన్నటువంటి నాయకులకు తిరిగి టికెట్లు ఇవ్వబోనని చాలా మందికి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా తిరిగి షర్మిల వెంట నడిచేందుకు కూడా సిద్ధమవుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వరుస వెంట కాంగ్రెస్లో చేరేందుకు వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఒక రకంగా గట్టి పోటీ అయితే కాంగ్రెస్ అభ్యర్థులు ఇచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకుకు కాంగ్రెస్ పార్టీ గండి కొట్టబోతుందని రాజకీయ విశ్లేషకులంతా కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీ గనక బలం పుంజుకునే పరిస్థితి అయితే వస్తే ఆ ప్రభావం మొత్తం కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ మీద మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అసంతృప్తికి సంబంధించినటువంటి కొంత ఓట్ బ్యాంక్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళే అవకాశాలని గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కొంతమేర మొత్తం కాకపోయినా కొంతమేర కాంగ్రెస్ పార్టీకి తిరిగి సొంత గూటికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రవీంద్ర, రామకృష్ణ, ఇప్పుడు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలు కాంగ్రెస్ వైపు చూస్తారు. దానికి సంబంధించి మంగళగిరి నుంచి నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన కూడా పార్టీకి రాజీనామా చేశారు, పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఒక బాంబు పేల్చారు. ఎందుకంటే వైఎస్ కుటుంబంతోనే నా ప్రయాణం ఉంటుంది, షర్మిలమ్మతోనే నా రాజకీయ భవిష్యత్ అనేది కొనసాగబోతుంది అని ప్రకటించారు. ఇలాగే చాలామంది అసంతృప్తి నేతలు కూడా అదే లైన్లో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. నిన్న కాక మొన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా నేను సీఎం గారితో ఒకసారి మాట్లాడటానికి నాకు అవకాశం కల్పించండి అని ఆయన ఒక పబ్లిక్ డయాస్ ముందే ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఒక పక్కన నిరసన సెగ, వ్యతిరేకత ఇవన్నీ ముప్పేట దాడి చేస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది? వాస్తవానికి రేపు షర్మిలాని అంటే ఆవిడతో మాట్లాడటానికి ఏమన్నా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆయన అందుబాటులో లేకపోతే ఆవిడ వచ్చిన తర్వాత ఇన్విటేషన్ ఇవ్వటానికి రకరకాలుగా వినిపిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడతో కలిసి భేటీ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా? రైట్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు క్షణక్షణం అనూహ్యంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీలో కూడా అభ్యర్థులను మారుస్తూ ముందుకు వెళ్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో వైఎస్ షర్మిల కీలక పాత్ర పోషించబోతున్నారు. మొత్తానికి మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం వాస్తవంగా మనకి కనిపిస్తుంది. మరో బ్రేకింగ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, సిటీ 24/7.